వెల్కమ్ టు రుచి చూడు. ఇవాల్టి రుచి చూడులో మీకు ఒక సరికొత్త రెసిపీని పరిచయం చేసేందుకు జూబ్లీ హిల్స్లో ఉన్న ఉలవచారు రెస్టారెంట్కి వచ్చేసాం. మరి ఇక్కడ ఉలవచారు రెస్టారెంట్లో సెలబ్రిటీ షెఫ్ అలాగే ఎగ్జిక్యూటివ్ షెఫ్ యాదగిరి గారు మన కోసం మంచి రెసిపీని తయారు చేసి చూపించబోతున్నారు. ముందుగా యాదగిరి గారిని ఇంట్రడ్యూస్ చేసుకుని ఆయన తయారు చేసే రెసిపీ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ యాదగిరి గారు, వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ అండి. హాయ్. ఓకే, మరి ఇవాళ రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? ఉలవచారు స్పెషల్స్. ఉలవచారు స్పెషల్తో పాటు మనం రంజాన్ సీజన్లో ఉన్నాం. ఓకే, కాబట్టి రంజాన్ సీజన్లో అందరికీ విందు అంటే స్వీట్, ఇష్టమైన స్వీటు కద్దుకా ఖీర్. ఎగ్జాక్ట్లీ. అందుకని వాళ్ళకి నచ్చే వంట మనం ఆ సీజన్లో ఉన్నాం కాబట్టి ఆ సీజన్కి తగ్గ వంట చేయగలిగితే అందరు కూడా ఇంట్రెస్ట్గా చేయడానికి ఇంట్రెస్ట్ పడతారు. కాబట్టి నేను ఈరోజు స్పెషల్ కద్దుకా ఖీర్. ఓకే, సో కద్దుకా ఖీర్ ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. యాదగిరి గారు మనకు నేర్పించబోతున్నారు. మరి కద్దుకా ఖీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందామా? ఓకే యాదగిరి గారు, మరి కద్దు ఖీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? కద్దుకా ఖీర్కు కావాల్సిన పదార్థాలు ఏదో ముందుగా చూసేయండి. పాలు, సొరకాయ, తురిమినది సొరకాయ 1 కప్పు, జీడిపప్పు, పంచదార, నెయ్యి, యాలకుల పొడి, పేనీలు, కోవా. సో బియర్స్ చూసారు కదండి, కద్దుకా ఖీర్ కి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా యాదగిరి గారు. మరి తయారు చేసే విధానం ఏంటో అడిగేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం సొరకాయ తురుమును బాగా తురిమి, ఓకే, ఇలా చిన్న గ్రేటర్లో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. బట్ చిన్న సైజ్ గ్రేటర్ తోటి తురిమి, అంటే ఫైన్ గా తురుమాలి, చక్కగా చిన్నగా వచ్చేలాగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఓకే రైట్. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పెట్టేయాలా? స్టవ్ వెలిగించుకొని ఓకే, ముందుగా నెయ్యి వేసుకోవాలి ఇందులో. ఓకే, నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలి మనం. జీడిపప్పు. సో ఏమేమి ఉన్నాయి దీంట్లో? జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయా? కిస్మిస్, జీడిపప్పు. ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాం, తర్వాత బాండ్లీ పెట్టిన తర్వాత దాంట్లో నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ గా జీడిపప్పులు అట్లాగే కిస్మిస్ తీసుకున్నారు. అవును. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఇది వేగిన తర్వాత మనము ముందుగా సొరకాయను తురిమి పెట్టుకున్న సొరకాయను మనం ఇందులో వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఈ నేతిలో సొరకాయ వేగితే ఆ పచ్చి ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. పచ్చి ఫ్లేవర్ ఎప్పుడైతే పోతుందో దాంట్లో ఆ నెయ్యి పట్టుకొని కమ్మదనం వస్తుంది. ఇప్పుడు అదే మనం చేసేటప్పుడు వెనక వేసేది ముందు వేసేసి ఫస్ట్ పాలు పోసేసి తర్వాత సొరకాయ ఏదైనా ఉడికేదే కదా అని వేసేస్తే మీరు ఆ రుచిని ఆస్వాదించరు. ఓకే ఓకే, సో ఏదైనా ఒక రూల్ ఉంటుంది కదా, దాన్ని స్టెప్ బై స్టెప్ చేస్తేనే అది అందంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ప్రెజెంటేషన్ కి కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ జీడిపప్పులు అవి డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత కద్దు మనం ఏదైతే మొత్తం అంతా కూడా ఫైన్ గా మనం చేసి పెట్టుకున్నామో తురుముకున్నామో సొరకాయని అది వేసి చక్కగా వేయిస్తే ఆ పచ్చివాసన అంతా కూడా పోతుంది. ఎంతసేపు వేయించాలి దీన్ని? ఇది ఒక మినిమం 7 to 10 minutes. ఓకే, మనకి ఆ పచ్చివాసన పోయినట్టుగా స్మెల్ వచ్చేంత వరకు వేయించాలా? అవునండి. ఓకే, అట్లని చెప్పేసి మాడాలి అనుకోవద్దు. మాడక ముందే పచ్చివాసన పోయింది అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు తగ్గించేసేయాలి, ఫ్లేమ్ తగ్గించేసేయాలి, అంతే కదా? ఉడికే నట్టుగా అంటే ఆ ఫ్లేవర్ పోయేటప్పుడుగా మనకు తెలిసిపోతుంది. ఓకే, అది తెలిసిపోయిన మరుక్షణం మనం దీంట్లో ముందుగా పాలు పోసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కొంచెం వేగాలేము కదా, ఒక 5 minutes పడుతుందా ఇది వేగడానికి? 5 minutes పడుతుంది వేగడానికి. ఓకే ఓకే, సో ఇదేంటి ఉలవచారు స్పెషల్ ఏనా? నార్మల్ గా మనం రంజాన్ సీజన్ లో చూస్తూనే ఉంటాం కద్దుకా ఖీర్, అక్కడక్కడ మనకు అవైలబుల్ గా ఉంటుంది కదా. దెన్ వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఇన్ ఉలవచారు కద్దుకా ఖీర్? బయట మామూలుగా కద్దుకా ఖీర్ రెగ్యులర్ గా కద్దుకా ఖీర్ చేస్తుంటాం. బట్ ఉలవచారు స్పెషల్ ఏంటంటే దీంట్లో మిక్సింగ్ ఫర్ పేనీస్. ఓహో, పేనీలు కూడా యాడ్ చేస్తారు. యాడ్ చేసేస్తే అసలు మామూలుగానే పేనీలు పాలతో చేస్తే బాగా రుచికరంగా ఉంటుంది. దాంతోపాటు సొరకాయ మిక్స్ అయితే ఇంకా చెప్పదండి, రుచి చూడాల్సింది. ఈయన ప్రతిసారి ఇదే చేస్తూ ఉంటారు, సగం చెప్పి ఊరించి ఇంకా చెప్పని నేను అంటూ ఉంటారు. సో చూద్దాం టేస్ట్ ఎట్లాగో, నేనే కదా చూసేదే, ఎలా ఉండబోతుందో చూస్తాను, చెప్తాను. అలా కదండి, మీరు రెగ్యులర్ గా నేను ఇంతకుముందు చెప్పాను, అసలు యాక్చువల్ గా నువ్వు వంట చేస్తే నేను యాంకరింగ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ టైం అదే చేద్దాం. వేగినట్టుంది కదా యాదగిరి గారు? కొంచెం ఇప్పుడు వేగిపోయింది. ఓకే, మనం ఇందులో పాలు ఒక 1/2 లీటర్ పాలు దీంట్లో పోసుకోవాలి. సొరకాయ ఎంత తీసుకున్నారు? ఒక చిన్న హాఫ్, ఒక సొరకాయ
ఇంత ఉంటుందా? అవును. ఓకే. సో అంత సొరకాయ తీసుకొని దాన్ని అంతా చక్కగా తురుమాలి, పొట్టు తీసి తురుమాలి కదా? అవునండి. పొట్టు తీయకుండా తురుముతారా? మామూలుగా అడుగుతున్నానండి, డౌట్లు వ్యూయర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వ్యూయర్స్ నేను అడగాలి కదా. కరెక్ట్ కరెక్ట్. పొట్టు తీసి తురమొద్దంట, పొట్టు తీయకుండా తురమాలి. చూడండి ఎంత డౌట్స్. కాదు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ముందుగా పొట్లకాయ కాదు, చూసారా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, సొరకాయని పొట్లకాయ అనేస్తున్నాను. సో సొరకాయని చక్కగా కడగండి, తర్వాత పీల్ ఆఫ్ చేసేయండి, మళ్ళీ కడగండి, కడిగిన తర్వాత తురమండి, తురిమిన తర్వాత ఇలా కద్దుక. సో యాదగిరి గారు, పాలు ఇవేంటి కాగబెట్టుకున్న పాలేనా ఆల్రెడీ? అవునండి. ఓకే. చక్కగా మీగడ తీసినవా? మీగడతో పాటు ఉంటేనే మంచిగా ఉంటుంది, మీగడ తీసేస్తే ఏముంటుంది ఇంకా రుచి. అవును. సో మలాయి ఉండాలి దీంట్లో, మలాయి ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటి, ఇదంతా దగ్గరగా అవ్వాలా, బాగా చక్కగా బాయిల్ అవ్వాలా? పొంగు బాగా ఉడకాలి. అంటే పాలు దాంట్లో బాగా, అంటే సొరకాయ ఉడికేంత వరకు ఉంచి దాంట్లో మనము యాలకులు, పేనీలు, యాలకుల పొడి వేసుకొని, పేరీలు వేసుకొని మరి కాసం మాత్రం గుజ్జుగా అవుతుంది. ఓ, ఇదేంటి అయితే దగ్గరగా ఉంటుందా? వాటరీ లాగా ఉండదు, లూజ్ గా ఉండదు. ఓకే. సో మంచి పేస్ట్ లాగా అట్లా ఉంటుందా? పేస్ట్ లాగా, థిక్ పేస్ట్ లాగా, అంతేనా? ఓకే. అసలు ఇది కద్దుకా కీర్ అంటేనే అందరు ఇష్టపడతారండి. అవును. దానితో పాటు పేనీలు కలిపి ఆ రుచిని చూస్తే నిజంగా మర్చిపోతారు. నిజంగా అంటే రంజాన్ అంటే వీళ్ళది ఒక స్పెషల్ ఖీర్ ఉంటుంది, అదేనా? కద్దుకా ఖీరేనా? కద్దుకా ఖీరు. ఓకే. ఇంకా మామూలుగా సేమియాతో కూడా చేస్తారు కదా, అందుకే నేను రెండు కలిపి మిక్స్ చేసి చేస్తున్నాను ఈరోజు. స్పెషల్ రుచి చూడు ప్రేక్షకులందరికీ కూడా ఇది ఒక స్పెషల్ వంటకం మీకు అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మొత్తం బాయిల్ అవుతుంది కదా, పొంగు వచ్చేస్తుంది. ఒక పొంగు వచ్చేస్తుంది, ఒకటి చాలా సరిపోతుంది. అంతే, ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ పొంగు రాగానే మనము డైరెక్ట్ గా అంటే అది మనకి ఇండికేషనా ఇది ఉడికింది అనుకోవడానికి? అవును. సొరకాయ మొత్తం అంతా ఉడికింది అనుకోవడానికి. సగం సొరకాయ నేతిలో ఉడికిపోతుంది, సగం సొరకాయ పాలలో ఉడికిపోతుంది. అవును, ఎలాగూ తురిమాం కాబట్టి అది ఈజీగానే ఉడికిపోతుంది కదా. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకు రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి. ఓకే. సో ఓన్లీ షుగరే వాడాలా? కావాలి అనుకున్న వాళ్ళు హనీ వాడడం కానీ, లేకపోతే బెల్లం కానీ? బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి. ఓకే. బెల్లం వాడరాదు. డౌట్ ఉంది, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా. బెల్లం వేయడం వల్ల పాలు విరిగిపోతాయి. ఓకే. సో పాలు బెల్లం కలిపి ఎప్పుడు వాడొద్దు, అంతేనా? ఒకవేళ వాడినట్టు అయితే నిజంగానే బెల్లంతో వాడాలి అనుకుంటే ఏం చేయాలంటే దాంట్లో చిన్న టిప్ ఉంది. ఓకే. ఆ టిప్ను ప్రొసీడ్ అయినట్టయితే మీరు వాడచ్చు. ఎలా అంటే పాలల్లో కాగేటప్పుడు దాంట్లో కొంచెం తినే సోడా వేసి బాగా మరిగించి ఆ పాలను వాడినట్టయితే బెల్లం వేస్తే విరగకుండా ఉంటాయి. ఓకే. సో మామూలుగా కూడా మనం పాలు విరగకుండా ఉండడం కోసం తినే సోడా వాడుతూ ఉంటాం కదా. సో కాబట్టి అలా ముందు తినే సోడా వేసి పాలలో బాగా మరిగిన తర్వాత వాటికి ఆ గుణం పోతుంది, విరిగే గుణం పోతుంది అనుకుంటా. సో తర్వాత అప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో పాలు మరిగిపోయాయి, నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నారు? యాలకుల పొడి. ఓకే. యాలకులు జస్ట్ పౌడర్ చేయడమేనా, ఏమన్నా ఇంకా యాడ్ చేయడం అది ఉంటుందా దీంట్లో? ఏం లేదండి, యాలకులు పొడి చేసి పెట్టుకోవడమే. ఓకే. పొడి చేసి పెట్టుకొని వేసుకోవడం. ఓకే. నెక్స్ట్ వచ్చి పేనీలు. పేనీలు. ఓకే. ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు పేనీలు? పేనీలా మనకు ఒక లేయర్ అన్నమాట. ఒక లేయర్. ఓకే. ఇట్లా చుట్టులాగా ఉంటుంది కదా. ఒక చుట్టు. ఒకసారి ఇవ్వండి చూపిస్తా. పేనీలు తెలవని వాళ్ళు ఉంటారా కానీ. సో చూస్తున్నారు కదండి, పేనీలు అంటే ఇలా ఉంటాయి. సో ఇలా ఒక రౌండ్ లాగా ఉంటాయి కదా, ఆ రౌండ్ అంతా మనం ఇప్పుడు దీంట్లో వాడుతున్నాం అన్నట్టు. అంటే ఇంత సైజ్ ఆఫ్ సొరకాయ తీసుకుంటే కనుక దాన్ని తురిమిన తర్వాత మొత్తం అంతా మన ఈ ప్రొసీజర్ అంతా చూసాం కదా, నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. సో దానికోసం మనం వాడుతున్న పేనీలు ఇలా ఉండాలి, ఇంత క్వాంటిటీ ఆఫ్ పేనీలు యూజ్ చేయాలి, అంతే కదా. ఇదంతా వాడుతున్నారా? హాఫ్ కాదు, మొత్తం అంతా వాడుతున్నారు. ఓకే. చివరగా మనము దీంట్లో పేనీ. ఇప్పుడు నాకు ఎందుకో పంచదార తక్కువ అవుతుందేమో అనిపిస్తుంది, మీరు ఎక్స్పర్ట్ అనుకోండి, బట్ ఒకవేళ తక్కువైతే ఎందుకు అవుతుందండి? అంతేనా? సో ఎవరైనా మేమే చేస్తున్నప్పుడు అనుకోండి, ఇన్ కేస్ దీంట్లో తక్కువ పంచదార వేసుకోవచ్చు, కలుస్తుంది అప్పుడు కలిసిపోతుంది. ఓకే. అంటే మీరు ఏదో కొంచెం రుచికి తగ్గట్టుగా అని కొంచెం వేసినట్టు అనిపించింది. సో సరిపోతుంది అయితే. 100%. ఓకే. అసలు ఎంత తొందరగా మెల్ట్ అయిపోతాయి కదా ఈ పేనీలు అయితే, చాలా అండి. అసలు నోట్లో వేస్తే కరిగిపోతాయి నిజంగానే. ఎట్లా వీటి ప్రిపరేషన్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుందేమో కదా పేనీలు. ఇదేంటి, ఏ పిండి వాడతారు పేనీలకి? దీనికి మనము వాడే పిండి ఏంటంటే మైదా పిండి అండి. మైదా పిండితో చేస్తారా? ఓకే. కొంచెం బాయిల్ అవ్వాలా? ఒక మంట.
ఓకే, ఇంకేం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో? కోవా అన్నారు కదా, కోవా యాడ్ చేస్తారా ఇప్పుడు మరి? అవునండి, గట్టిగా ఉంది కోవా, కొంచెం వాటర్ కలుపుకొని ఓకే లూజ్ చేసుకొని స్వీట్ కోవానా? అవును, స్వీట్ కోవా. ఓకే, అందుకే బహుశా మీరు షుగర్ తక్కువ వేసారా ఏంది? కరెక్ట్. ఓకే, ఇప్పుడు వాటర్ కలుపుకున్నాం కోవాలో మనం ఓకే కోవా దీంట్లో వేసేసుకో. అది కూడా దాంట్లోంచి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, ప్రొడ్యూస్ అవుతుంటుంది మొత్తం. మరి చివరిగా వేసేసి కోవా వేసేసి ఆ గుజ్జును తీసుకున్నట్టయితే, ఓకే అంటే మొత్తం కోవా మెల్ట్ కాకముందే తీసుకుంటే ఆ మధ్యన ఆ ఉండలు కోవా తగులుతూ ఉంటే ఆ రుచికరమే వేరుంటుంది ఆ రుచి. ఓకే, యాదగిరి గారు, మామూలుగా కద్దు కా ఖీర్లో నేను చూస్తున్నప్పుడు, లేకపోతే నేను చూసిన కద్దు కా ఖీర్ కొంచెం గ్రీన్ కలర్ లో ఉంటుంది. అవునండి, వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారా? అవునండి. ఓకే, నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్ గా కలర్స్ అనేది వాడుతూ ఉంటారు. ఫుడ్ లో కలర్స్ వాడడం అనేది అది క్యాన్సర్ కు ఎఫెక్ట్. కాబట్టి దయచేసి కలర్స్ లేకుండా, ఇప్పుడు కద్దు కా ఖీర్ అంటే ఎక్కడ పోయినా గ్రీన్ ఇష్యూ ఉంటుంది, ఎందుకంటే అందులో కలర్ వాడతారు. కాబట్టి ఇక్కడ మనం కలర్స్ లేకుండా వాడుతున్నాం కాబట్టి న్యాచురల్ ఏదైతుందో ఆ రుచిని మనం ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఉలవచారులో కూడా మనము న్యాచురల్స్ ఫుడ్ ఇస్తుంటాం. ఎందుకంటే కలర్స్ లేకుండా వాడే హోటల్స్లో అగ్రగణ్యంగా చెప్పవచ్చు ఉలవచారు అనేది. ఎందుకంటే వితిన్ 5 స్టార్ హోటల్స్ నుంచి కింది లెవెల్ హోటల్స్ వరకు ఎక్కడ తీసుకున్నా కూడా కంపల్సరీ కలర్స్ వాడుతుంటారు. మనకేంటంటే ఫస్ట్ హెల్త్ బాగుండాలి. ఎందుకంటే వచ్చిన అతిథులందరూ కూడా ఆరోగ్యకరంగా ఉంటే ఇంకొక 10 సార్లు రిపీట్ చేస్తారు. కాబట్టి అందుకే నేను కలర్స్ వాడకుండా, అసలు హోటళ్లకు పర్చేసే చేయకుండా, కలర్స్ లేకుండా మనం వాడుతుంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా అబ్జర్వ్ చేయాలి ఏంటంటే కలర్స్ అనేది వాడొద్దండి. ఓకే, సో న్యాచురల్ గా మీరు రెసిపీ ఎట్లయితే ప్రిపేర్ చేసుకుంటారో యాజ్ ఇట్ ఈస్ అట్లాగే సర్వ్ చేసుకోండి. అదైతేనే మీకు హెల్దీగా హైజీనిక్ గా ఉంటుంది. సో డోంట్ గో ఫర్ ఆర్టిఫిషియల్ కలర్స్ అని చెప్తున్నారు యాదగిరి గారు. సో ట్రై టు ఫాలో హిమ్. అట్లాగే ఏమైనా టిప్స్ చెప్పండి మా వ్యూవర్స్ కోసం. ఏం టిప్స్ కావాలో మీరు అడిగితే. మామూలుగా అంటే వంటింట్లో ఇప్పుడు నేను ఇందాక అన్నాను పంచదార తక్కువైంది అనుకోండి స్వీట్లో, వెంటనే యాడ్ చేసుకోవచ్చా, బాగానే ఉంటుందని. సో అట్లా ఏమైనా ఎక్కువైనప్పుడు కానీ తక్కువైనప్పుడు కానీ మళ్ళీ వాటి కోసం ఏమైనా చేయాల్సింది ఉంటుందా? కాకుండా చాలా వరకు నన్ను వ్యూస్ అడుగుతా ఉంటారు అప్పుడప్పుడు. ఓకే ఓకే, దోశలు ఇంట్లో చేసుకుంటే ఎర్రబడవు, మెత్తగా వస్తాయి, హోటల్లో తింటే కరకరలాడుతూ ఆ రంగు బాగా వస్తుంది ఏంటి అని చెప్పేసి నన్ను అడుగుతుంటారు. అందరి వ్యూస్ డౌట్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను దాని గురించి చిన్న టిప్ చెప్తాను. నా డౌట్ కూడా అయితే నేను చిన్న టిప్ చెప్తాను. దోశలు వేసేటప్పుడు జాగ్రత్తగా మనం ఏంటంటే బియ్యం పిండి అవి వేస్తూ ఉంటాం. అలా కాకుండా దాంట్లో కొద్దిగా శనగపప్పు వాడితే ఎప్పుడు మనం రుబ్బే టైంలో రైస్ నానబెట్టుకునేటప్పుడే శనగపప్పు కొంచెం నానేసుకొని చేసి మళ్ళీ దోశ వేసే టైంలో కొంచెం పంచదార తీసి దాంట్లో కలిపి అప్పుడు పిండిలో అంటే వేసే ముందు కలిపి మనం దోశ పామినట్టయితే ఆ కింద లేయర్ అనేది షుగర్ వెళ్ళి అది క్యారమెల్ అవుతుంది అన్నమాట. అంటే రంగు వస్తుంది. శనగపిండి షుగర్ రెండు కలిపి వాడడం వల్ల ఆ రంగు క్రిస్పీనెస్ వస్తుంది. ఈ టిప్ అందరు కూడా ప్రొసీడ్ అయిపోండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, యాదగిరి గారు ఒక మంచి టిప్ చెప్పారు. దోశలు కరకరలాడుతూ ఉండాలి, మంచి కలర్లో ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని నేను చెప్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. సో మామూలుగా మనం బియ్యము అట్లాగే మినప్పప్పు కలిపి నానబెట్టుకోవడం, దాన్ని రుబ్బుకోవడం చేస్తూ ఉంటాం కదా. సో ఈ బియ్యము మినప్పప్పుతో పాటుగా దాంట్లో కొద్దిగా శనగపప్పు కూడా నానబెట్టి అలా ఉంచి తర్వాత రుబ్బేటప్పుడు నార్మల్గానే రుబ్బేసిన తర్వాత మనం ఎప్పుడైతే దోశలు వేసుకుంటామో వేసుకోవడానికి ఒక 5 minutes ముందు దాంట్లో కొద్దిగా పంచదార కూడా వేసుకుంటే ఆల్రెడీ శనగపిండి అంటే శనగపప్పు మనం రుబ్బేసాం కాబట్టి శనగపిండి అయిపోయింది, ఈ పంచదార కూడా యాడ్ అయింది దాంట్లో. మనం ఎప్పుడైతే దాన్ని ప్యాన్ మీద అంటే వేడైన ప్యాన్ మీద వేస్తామో అదేమవుతుంది, కరిగిపోతుంది, షుగర్ అంతా కూడా కరిగిపోతుంది అండ్ శనగపిండి దానికి పడుతుంది. కాబట్టి ఈ కలర్ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందంట, క్యారమెల్ కలర్ కూడా మనందరికీ తెలుసు కదా. సో అలా లేయర్ లాగా ఫామ్ అయ్యి అదొక మంచి దోశ, దట్టు కరకరలాడుతున్న దోశ వచ్చేస్తుంది. సో మీకు కరకరలాడుతున్న మంచి కలర్ఫుల్ దోశ కావాలంటే ఈ టిప్. యాదగిరి గారు ఒకటైతే సూపర్ డూపర్ టిప్ చెప్పారండి. ఇంకోటి నాకు ఒక డౌట్, మామూలుగా రిఫ్రిజిరేటర్ లో మనం ఇంకా మార్కెట్కి వెళ్ళామంటే
సంతలో ఎన్ని కూరగాయలు ఉంటాయో అన్ని అన్ని తెచ్చి తీసుకొచ్చేస్తూనే ఫ్రిడ్జ్ లో ఉంటాం తోసేస్తాం. అవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేద్దామని ట్రై చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో ఇట్లా పెట్టి 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 ఉండడం వల్ల ఒక్కొక్కసారి రిఫ్రిజిరేటర్ అంతా కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అవును. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే యాక్చువల్గా ఏంటంటే చిన్న లాజిక్ ఏంటంటే మనము ఇంట్లో ఫ్రిడ్జ్ను కొన్నప్పటి నుంచి అది చెడిపోయేంత వరకు కంటిన్యూ ఆన్ ఉంటుందండి అవునవును కదా. అవును. అయితే దాన్ని అలా కాకుండా మీరు ఎప్పుడో మీకు టైం ఉన్నప్పుడు అంటే వీకెండ్స్ సన్ టైంలో అంటే ఫ్రిడ్జ్ను ఆఫ్ చేసేయాలి. ఓకే. మరి దాంట్లో ఉన్నవన్నీ వాటర్ అంతా తీసేసి క్లీన్ డ్రాప్ వేసుకోవాలి. ఓహో. ఎందుకంటే ఫ్రిడ్జ్లో కూరగాయలకు మధ్యన ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక కూరగాయకు పడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూర టమాటో ఉందని అన్ని అందులో వేసేసి బుట్టలు వేసి తోసేస్తారు. అవును. అప్పుడు సాక్రిఫై చేయాలి వెజిటేబుల్స్. ఇప్పుడు టమాటా ఉంది, టమాటా ఒక సైడ్, అదేవిధంగా ఆకుకూరలు ఉన్నప్పుడు క్లీన్ డ్రాప్ వేసేసుకొని సెపరేట్ గా పెట్టాలి పై భాగాన, ఓకే, దాని తర్వాత కింది భాగాన, ఇంకా వెయిట్ ఉన్నాయి ఇంకా కింది భాగాన. అలా వెజిటేబుల్స్ సాక్రిఫై చేసేసి డివైడ్ చేసి పెట్టడం ఒక పార్ట్ అయితే, ఫ్రిడ్జ్ క్లీనింగ్ మనం ఎందుకంటే ఎప్పుడు సరిగ్గా క్లీన్ చేయం, అన్ని తెచ్చేస్తాం పెట్టేసేస్తాం. పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఆ స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు వీకెండ్స్ టైంలో చూసుకొని ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి ఒక అరగంట ఆఫ్ చేసేస్తే ఐస్ అంతా ఫామ్ అయ్యి వాటరింగ్ అంతా వస్తుంది. వచ్చినప్పుడు మనం చిన్నగా బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ తీసుకొని లేదంటే సర్ఫ్ తీసుకొని మొత్తం అంతా నీట్ కట్ చేసి ఇక్కడ రెడీ అయిపోయింది. మరి ఇక్కడ కద్దుకా ఖీర్. నిజంగా ఇది చాలా వరకు చాలా వండర్ఫుల్ డిష్ అవుతుంది. ఇది ఒక కొత్త వంటకంగా భావించవచ్చు మీరు. చాలా ఏది కాదు చెప్పండి మీరు చేసేది కొత్త వంటకం, చాలా చక్కగా కొత్తవే కదా, చాలా చక్కగా అందరు కూడా. ఇంకొక డౌట్ చెప్పండి. ఇప్పుడు నార్మల్ గా చిన్న చిన్న పప్పులు ఉంటాయి కదా, సారపప్పు అంటారా వాటిని? అవును, చిరంజి అంటారు. ఓకే. సో ఆ పప్పులు కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. అవి నేతిలో వేయించాలా లేకపోతే వేయించకుండానే వేసుకోవాలా? నేతిలో వేయించే వేయాలి. ఓకే. పైనుంచి కొంచెం మనం జీడిపప్పులు చల్లుకున్నట్టయితే ఇంకొంచెం ప్రజెంటేషన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. ఇదండి సొరకాయ పాయసం రెడీ అయిపోయింది, నా చేతిలో ఉంది. అక్కడ స్వాతి గారు ఎప్పుడు దాన్ని రుచి చూడాలి అని చెప్పేసి ఆమె నోట్లో ఊరుతుంది. తొందరగా ఇచ్చేసండి షెఫ్ గారు అంటూ నాకు అర్థమైపోయింది మనసులో మాట ఫీలింగ్. మరి దీన్ని రుచి చూసి ప్రేక్షకులందరికీ తప్పకుండా మీరు ఇస్తారా? ఇక తీసేసుకోండి. ఓకే. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, కద్దుకా ఖీర్ యాదగిరి గారు ప్రిపేర్ చేస్తుంది, చాలా స్పెషల్గా ప్రిపేర్ చేశారు. సో అది నా చేతిలో రెడీగా ఉంది. టేస్ట్ చూడడానికంటే ముందుగా యాజ్ యూజువల్ నేను మీకు ప్రొసీజర్ చెప్తాను. ఓకే. సో ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, బాండ్లీ పెట్టాలి, దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, దాంట్లో జీడిపప్పులు కిస్మిస్ చక్కగా వేయించుకోవాలి. మనకు తెలుసు జీడిపప్పులు కిస్మిస్ కొంచెం వేగిపోయాయి అని ఎప్పుడు తెలుస్తాయి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేయాలి. అవి వేయించుకున్న తర్వాత దాంట్లో ఆల్రెడీ సొరకాయ ఏదైతే ఉంటుందో సొరకాయని చక్కగా తురిమి పెట్టుకుని ఒక కప్పెడు సొరకాయ తీసుకుని మనం ఆల్రెడీ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా దాంట్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 లీటర్ మిల్క్ వేసి దాంట్లో మళ్ళీ అవి బాగా మరిగి ఒక బాయిల్ అవ్వాలండి. వన్ సైడ్ ఒకసారి పొంగు వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి ఇండికేషన్ ఒకసారి పొంగు వచ్చింది అంటే మనం ఏదైతే సొరకాయ వాడామో తురుము అదంతా బాగా చక్కగా ఉడికిపోయింది అని అర్థం. సో ఇది ఉడికిపోయింది అని ఎప్పుడైతే అనిపిస్తుందో వెంటనే షుగర్ వేసుకోవాలి పాలల్లో. సో షుగర్ కూడా మన టేస్ట్కి తగినట్టుగా, కొంతమంది బాగా స్వీట్గా ఎంజాయ్ చేస్తారు, కొంతమంది కొంచెం నార్మల్ స్వీట్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి సో అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు ఆ షుగర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పేనీలు. సో పేనీల గురించి ఇందాక చెప్పాను నేను, చాలా సన్నగా ఉంటాయి కదా. సో ఆ పేనీలు కూడా ఒక రౌండ్ మనకి అవైలబుల్గా ఉంటుంది. మనం ఇప్పుడు చేసుకున్న క్వాంటిటీకి ఒక రౌండ్ ఆఫ్ పేనీలు యూజ్ అవుతాయి కాబట్టి సరిపోతాయి, కాబట్టి ఆ క్వాంటిటీ వేసుకోండి. అవైతే ఈజీగా మెల్ట్ అయిపోతాయండి, తొందరగానే వేయగానే వెంటనే కరిగిపోతాయి. తర్వాత కోవా. అయితే ఇక్కడ మనం కోవా కూడా స్వీట్ కోవా యూజ్ చేసాము. స్వీట్ కోవా యూజ్ చేస్తాం కాబట్టి దీంట్లో కూడా స్వీట్ ఉంటుంది కదా కోవాలో, మనం పంచదార కొంచెం తక్కువ వేసాము. సో కోవా కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా ఒకసారి స్టీర్ చేసి, నాకు తెలియకుండానే ఎప్పుడో ఫ్లేమ్ అవుట్ చేసేస్తారు, ఆఫ్ చేసేస్తారు. సో అది కూడా దాంట్లో చక్కగా మెల్ట్ అయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కద్దుకా ఖీర్ రెడీ అయిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనకు ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా గార్నిషింగ్ లాగా చేసుకుంటే మనకి కద్దుకా ఖీర్ రెడీ. సో యాదగిరి గారు సూపర్ డూపర్ కద్దుకా ఖీర్ అయితే మాకు రెడీ చేశారు. మరి టేస్ట్ చూడాలంటే ఇంత పెద్ద దాంట్లోంచి తినడం కష్టం అండి. చిన్న బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. చూసారా
బౌల్లో నుంచి అంటే ఒక్కటే స్పూన్ తింటాం కదా, బౌల్లో వేసిస్తే ఎక్కువ తినొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసేసి ఇచ్చేస్తుంది చూసారా. ఓకే, సో చక్కగా ఇట్లా బౌల్లో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంకెందుకు మీరు నన్ను చూస్తున్నారు, మీరు కూడా వేసేసుకోండి. సరే చూద్దాము అసలు అంటారా లేదని చెప్పేసి అనుకున్నాను. చలో తీసేసుకోమంటుంది కాబట్టి నేను కూడా టేస్ట్ చేస్తాను. నాకు కూడా అసలు నిజంగా చూస్తే టెంప్టింగ్గా ఉంది. ఓకే, స్వీట్ ఎప్పుడు తినాలని ఉంది నాకు కూడా. సో దీన్ని కూల్గా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మాకు పాసిబిలిటీ లేదు కాబట్టి కొంచెం వేడిగానే తింటున్నాం. సో ఫస్ట్ యాదగిరి గారు తినేసారు చూసారా, నన్ను అంటున్నారు మళ్ళీ పైనుంచి. సూపర్ నిజంగా చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. తింటూ ఉంటే మీకు నేను టేస్ట్ చెప్పడం కష్టం కాబట్టి పక్క పెడుతున్నా, మీరు టేస్ట్ చెప్తా ఉంటుండే నేను తింటా ఉంటాను. మీరు తినండి, మీరు అదృష్టవంతులు, ఏం చేద్దాం. సో కోవా, పంచదార, సొరకాయ తురుము అండ్ పేనీలు అన్నీ కూడా సాఫ్ట్గా చక్కగా ఉడికిపోయి ఆ టేస్ట్ అంతా ఒకదానితో ఒకటి కలిసి ఒక మంచి కొత్త ఫ్లేవర్ని ఇచ్చి చాలా చాలా ఎమ్మిగా ఉందండి. నేను చెప్తుంటే నాకు తెలిసి మీ అందరికీ నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సో నిజంగానే వచ్చేలాగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంది. సో కద్దు కాకర్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. యాదగిరి గారు కొంచెం తినేది పక్కన పెడితే మనం మాట్లాడుకుందాం. థ్యాంక్స్ అండి, మంచి కద్దుకా ఖీర్ మా వ్యూవర్స్ కోసం పరిచయం చేసినందుకు. సో నార్మల్ కద్దుకా ఖీర్ అందరూ తినుంటారు. సో ఇట్లా పేనీలతో స్పెషల్గా తయారు చేయడం చాలా అంటే డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. ఇక్కడ పేనీళ్ళు సొరకాయ రెండు ఏంటో తెలియని పరిస్థితి, ఆ ఉడకడం వల్ల రెండు కలిసిపోయాయి చూడాలి. అవును, అది చాలా ఎమ్మిగా ఉంది టేస్ట్. అవును, సాఫ్ట్ గా బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ రెసిపీ. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్ చూసారు కదండి యాదగిరి గారు చేసిన రెసిపీని, చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.